ఈ రోజు గతంలో మనం పెట్టినటువంటి డిబేట్ భిన్నంగా ఈ రోజు ఒక మంచి వాతావరణం రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి, తద్వారా రాజకీయాల్లో మార్పు రావాలనేటువంటి దాంతో ఒక మంచి డిబేట్ పెట్టడం నిజంగా నేను సంతోషించదగ్గది. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి గతంలో ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉన్నాయి, ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఎలా వచ్చినాయి అనేటువంటి క్రమంలో ఈరోజు ఇలాంటి ట్వీట్ల మీద కూడా మనం మాట్లాడుకుంటాం బిగించేసి మళ్ళీ ఇక్కడే గొడవ పడే పరిస్థితి రాకూడదు. దయచేసి నేను మాట్లాడేప్పుడు వేరే వాళ్ళు ఎవరో మాట్లాడనివ్వండి, అలాగే వేరే వాళ్ళు మాట్లాడేప్పుడు నేను మాట్లాడను. దయచేసి మీరు ఆ యొక్క వాతావరణాన్ని కూడా కలిగించాలని చెప్పి కోరుకుంటాం. ఈరోజు రాజకీయం అంటే జీవితంలో ఒక భాగం అవ్వాలి, కానీ జీవితమే రాజకీయం అవ్వకూడదు అన్నట్లుగా నిజంగా ప్రజాసేవ చేద్దాం, ప్రజల్ని ఒక ప్రేమిద్దాం, అలాగే సమాజాన్ని గౌరవిద్దాం అనుకునే పరిస్థితి ఉన్నప్పుడు మనతో పాటు సమకాలిక రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి, లేకపోతే పెద్దలు కావనండి, లేకపోతే కొంతమంది విశిష్ట వ్యక్తులు కావనండి, విశేష పెట్టడం అనేటువంటి మంచి వాతావరణం అది గతం నుంచి కూడా వచ్చింది. ఈ సోషల్ మీడియా వచ్చినాక, ఈ ట్విట్టర్లు వచ్చినాక ఏమైందంటే ఈ పరిస్థితి కొంచెం బయటకు వస్తాం. ఎందుకంటే గతంలో కూడా ఆ విధంగా గౌరవించుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి విశేష చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తారు, చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు చెప్తారు. లోకేష్ గారు విజయమ్మ గారు అన్నారంటే మన తల్లి గారి వయసు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారని చంద్రబాబు నాయుడు ఇదంతా ఒకే సమకాలిక వయసులో దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క జాతి యొక్క ఔన్నత్యం, మన యొక్క తెలుగు వారి గొప్పతనం అనే విధంగా మనం ముందుకెళ్లాలి తప్పితే ప్రతి దానిలో కూడా మనం వేరే విధంగా మాట్లాడకూడదని చెప్పి. అలాగే ఈరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము కూడా జనసేన పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు ఇస్తూ మేము పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావాలని చెప్పి మేమందరం కూడా దేవాలయాల్లో అలాగే వివిధ మాధ్యమాల ద్వారా మా యొక్క ఇది తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున రాజకీయాల పరిధి ఎంతవరకు ఉండాలి, రాజకీయాలు ఎంతవరకు ఆలోచించాలి, రాజకీయాల మీద మనం యువతలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంతవరకు ఉంటారనేటువంటి దిక్సూచిని తీసుకెళ్లే క్రమం మాత్రం అత్యవసరం. ఎందుకంటే గతంలో మంచి వాతావరణంలో రాజకీయాలు జరిగాయి. వాజ్పేయి గారికి ఒకసారి ఆరోగ్యం బాగోకపోతే రాజీవ్ గాంధీ గారు ఇతర దేశాలకి పంపించే క్రమంలో ఇది ఒప్పుకోకపోతే వేరే దేశానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటానికి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తారనేటువంటి మన మధ్యకాలం. అంటే ఏంటంటే మనం విభేదాలు ఉండొచ్చు, విభేదాలు ఉండకూడదు, మన యొక్క అభిప్రాయాల్లో భేదాలు. కానీ ఈ రోజు ఎలా తయారైందంటే ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూసేటువంటి పరిస్థితి ప్రజల్లోకి రాజకీయ పార్టీలు తీసుకెళ్ళాయా అంటే రాజకీయ పార్టీలు ఎలక్షన్ టైం వరకు తీసుకెళ్తాయి, కానీ దాన్ని 5 సంవత్సరాల్లో కొనసాగించే విధంగా ఈ రోజు వచ్చినటువంటి మాధ్యమాలు కానీ జరిగే సంఘటనలు కానీ వక్రీకరించుకునే పరిస్థితుల్లో ఇలా ప్రతిరోజు కూడా వాస్తవాన్ని ఒప్పుకోలేని పరిస్థితుల్లో, నిజాన్ని ఒప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలను తయారు చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మంచి వాతావరణం ఇలాంటి టెస్టు చేసుకోవాలి, మరింత మార్పు రాజకీయాల్లో రావాలి. అలాంటి మార్పు వస్తేనే భవిష్యత్తులో మనందరం కూడా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తులుగా ఎవరు అన్నట్టుగా వృత్తాభక్తిగా మన పాత్ర కూడా దాంట్లో మీడియా ఉండాలి, చట్టాలకు కూడా ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మంచి కార్యక్రమాన్ని మాత్రం నిర్దేశారు. రైట్, ఓకే. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఈ మార్పుని? ఇదో మంచి పరిణామం కింద ఆహ్వానించవచ్చా?